జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. మీకు తెలుసు నా సమస్య. మాగుంట చారిటబుల్ ట్రస్టీ అయినటువంటి ట్రస్ట్ సభ్యులైనటువంటి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నా మీద ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేపించారు. వాళ్ళు అర్ధరాత్రి మా అమ్మ ముసలామ 70 సంవత్సరాల వయసు, గ్రామంలోనే ఉంటుంది. అర్ధరాత్రి పోయి గోడకి నోటీసులు అంటించి, ఇప్పుడు 2వ తేదీ ఒక నోటీసు, 6వ తేదీ ఒక నోటీసు అంటించి 10 గంటలకి విచారణకు రమ్మని చెప్పి నోటీసులు అంటిస్తారు. అక్కడ కన్సల్ట్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ ఉండదు, కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ ఉండదు. అర్ధరాత్రి పోయి 70 ఏళ్ల వృద్ధురాల్ని భయభ్రాంతులకు గురి చేసి మాగుంట శ్రీనివాసరెడ్డి నోటీస్ అంటిస్తావా? ఏమవుద్ది శ్రీనివాసరెడ్డి? ఒక్క మాట నేను చెప్తున్నా, నువ్వు నేషనల్ గేమ్ ఆడుతుండవు, నేను ఆడితే గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం. నువ్వు ఎంత దూరం వస్తావో రా. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అయిన కాపీ కోర్టులో పెట్టకుండా యాజ్ పర్ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎక్కడ రిఫ్లెక్షన్ చేయాలా? ఎఫ్ఐఆర్ కాపీ అందుబాటులో లేకుండా చేసి నీ రౌడీజాన్ని చూపిస్తావా? నువ్వు ఎంపీ అయితే భయపడాలా? భయపెడతానా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తక్షణం మాగుంట శ్రీనివాసరెడ్డిని వివరణ కోరండి. మీరు వదిలినా నేను వదలను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు గేమ్ స్టార్ట్ చేశావు, ఏం ఇబ్బంది లేదు. నువ్వు భారతదేశంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉండే అన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు. నాలో నీతి ఉంది, నాలో నిజాయితీ ఉంది. నేను బతికేది సుభాష్ చంద్రబోస్ ఆశయాల కోసం. నా గురించి నీకు తెలిసింది 10%. ఎవరో గాలిపోగు చేసి చెప్తే నువ్వు నా గురించి తప్పుడు అంచనా వేసుకున్నావు. శ్రీనివాసరెడ్డి గారు, నాకు మీ వదిన గారన్నా, మీ అన్న సుబ్బరామరెడ్డి గారన్నా నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. అందువల్ల నీ కేసులకు భయపడేటోడు కాదు మధుసూదన్ రెడ్డి గారు. నీకు నచ్చిన పోలీస్ స్టేషన్లో పెట్టించుకో. నేను కూడా చెప్తాడా, నేను ఎవరు సాయం కూడా కోరను. ఏది లీడర్లు పెద్దోళ్ళు ఉన్నారు, టీడీ జనార్దన్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళ దగ్గరకు నేను విషయం తీసుకుపోవాల కెపాసిటీ నాకు కూడా ఉంది. కానీ చెప్పను, వాళ్ళని ఏడుకోను. నాలో ధర్మం, నీతి, న్యాయం నాలో ఉంది, అవినీతి నీలో ఉంది. కాబట్టి నువ్వు సరి చేసుకోవాలా. కాబట్టి నీకు నచ్చిన పోలీస్ స్టేషన్లో పెట్టుకో. నీతో నేను యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాను. సాయి.